ఫ్రెండ్స్, మీ మూర్తి. మీరు ఇక్కడ లూమ్ లిస్ట్లో మీరు ఒకటి గమనిస్తుంటారు. ఇక్కడ మనం ఫుల్ క్లచ్, హాఫ్ క్లచ్ అని కనిపిస్తుంటాయి చూడండి. మనం ఎవరైతే పెయింట్ షాప్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ఒక ఓనరు డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ లూమ్స్ వాడినప్పుడు దాంట్లో హాఫ్ క్లచ్ ఉందా ఫుల్ క్లచ్ ఉందా మనకు కనిపించదు. కాబట్టి ఇక్కడ మనం ఒక అప్రూవ్డ్ కింద మీకు హాఫ్ క్లచ్ ఉందా ఫుల్ క్లచ్ ఉందా అని తెలుస్తుందండి. ఇది ఎందుకు అంటే మనకి ఫుల్ క్లచ్ ఉన్నప్పుడు ఫస్ట్ F1 F2 3 నుంచి మనం లోడ్ చేస్తుంటాము. హాఫ్ క్లచ్ ఉన్నప్పుడు మనము పై 3 బస్ పారాలి అన్నప్పుడు F2 F3 F4ని మనం సెలెక్ట్ చేస్తుంటాం. ఈ విధంగా ఉంటుంది కాబట్టి వాటికి మన ఇది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు లిస్ట్లో చూపిస్తుంటాము హాఫ్ క్లచ్ ఫుల్ క్లచ్ అని. మనము ఇప్పుడు ఒక డిజైన్ని చేద్దామండి, కటింగ్ బ్రోకెట్ చేద్దాం. ఫుల్ క్లచ్లో మనము కటింగ్ బ్రోకెట్ చేయాలన్నప్పుడు మనకు ఒక ఫైల్ కావాల్సి ఉంటుంది, ఎంటీ ఫైల్ కావాల్సి ఉంటుంది. ఆ ఎంటీ ఫైల్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం మీనా సెలెక్ట్ చేద్దామండి. సెకండ్ దాంట్లో కూడా మీనా సెలెక్ట్ చేద్దాం, మీనా ఫైల్ సెలెక్ట్ చేద్దాం. థర్డ్ దాంట్లో వచ్చేసి జెరీ సెలెక్ట్ చేద్దాం. ఈ విధంగా 3 ఫైల్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఫైల్ అనేది ఎంటీ కావాలి కాబట్టి ఇక్కడ ఎడిట్ చేయగానే ఆ హైట్ ఎంత ఉందనేది 320 అని చూపించింది కదా, క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎక్స్పెక్టెడ్లో క్లిక్ చేసి ఇక్కడ ప్యాటర్న్లో వైట్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ 320 అని టైప్ చేయాలండి. 320 అని టైప్ చేయగానే మనకు అక్కడ ఎంటీ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎంటీ ఫైల్ ఈ విధంగా క్రియేట్ అవుతుందండి. ఈ విధంగా కంప్లీట్ అయిన ఫైల్ని మనం జనరేట్ అని క్లిక్ చేయగానే మన కటింగ్ బ్రోకెట్కి చేసేస్తుందండి. మీకు ఎంటీ ఫైల్ లేకపోయినా కూడా మీకు ఫైల్ అనేది క్రియేట్ అవుతుందండి, ఫైల్ జనరేట్ అవుతుంది. మనం ఇక్కడ ప్రివ్యూలో చూడొచ్చు. మీకు ఎంటీ ఫైల్ కూడా ఇందులో జాయిన్ అయింది. అదేవిధంగా మీ స్పీక్లు అన్నీ వస్తుంది. మీరు బిఎంపీ జాకెట్స్ని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎంటీ ఫైల్స్ గురించి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు, సింపుల్గా చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ, బై బాయ్.